ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేషనల్ ఎగ్ డే అండి. సో ఎగ్ 65తో మీ ముందుకు వచ్చానమాట. ముందుగా గుడ్లను ఒక 5 గుడ్లను తీసుకొని ఉడికించేసుకున్నాను. లోపల పార్ట్ అంతా కూడా ఉడికేటప్పుడు బయటికి రాకుండా ఉండడం కోసం నేను ఒక చిన్న చిట్కా అనమాట. ఇది ఆయిల్ వేసి ఉడికించుకుంటాను. సో మనకి రాదు, పెచ్చు కూడా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా, వీడియోలో చూపిస్తున్న విధంగా చందమామ అంతటిని ఒక బౌల్లో తీసుకున్నాను. ఈ వైట్ పార్ట్ అంతా కూడా వేరేగా కలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ వైట్ పార్ట్ని ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, అలా పీసెస్గా కట్ చేసుకోండి. సో పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లో పీసెస్, అదేవిధంగా పక్కన పెట్టుకున్న చందమామ కూడా ఉంది కదా, వాటిని కూడా మనం వేసేసుకొని ఇప్పుడు 2 స్పూన్ల శనగపిండి, నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ చిన్నగా తరుగు పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకున్నాను, నేను గ్రేట్ చేశాను. నెక్స్ట్ సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం, నెక్స్ట్ కొద్దిగా మసాలా పొడి, గరం మసాలా ఉంటుంది కదండి, అది వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు వీటిని చూపిస్తున్న విధంగా మొత్తం మిక్స్ చేసేసాలి. మొత్తం అంతా అన్నీ కలిసేటట్టుగా చక్కగా ముద్దలాగా, పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒకవేళ మీకు ఉండ కట్టట్లేదు అని అనుకోండి, అప్పుడు మరి ఇంకొక 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసుకోండి, ఎందుకంటే ఉండ కట్టడానికి రావాలి కదా. సో ఇప్పుడు ఇలాగ బాల్స్ చేసేసుకోండి. పొయ్యి మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి పెట్టేశాను. వేడెక్కిన తర్వాతన ఈ బాల్స్ని ఇందులో వేసి వేపేసుకుందాం. అయితే మంట లో ఫ్లేమ్లో ఉండకూడదు, అలాగని హై ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మీడియం ఫ్లేమ్లో చక్కగా ఈ ఉండలన్నీ వేసేసుకొని నీట్గా వేపేసుకోవాలి. సో వేగిన తర్వాత చూపిస్తాను ఎలా ఇలా ఉంటే సరిపోతుందండి బాల్స్. నెక్స్ట్ సమ్ ఆయిల్ మళ్ళీ ఎక్స్ట్రా తీసేసి అదే ఫ్రైయింగ్ ప్యాన్ కొంచెం ఆయిల్ ఉంచేసి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలానే గార్లిక్ మస్ట్ అండి. దీనికి గార్లిక్ నేను 15 క్లోవ్స్ తీసుకున్నాను, ఫైన్ చాప్ చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ గార్లిక్ వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి చక్కగా వేపేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి, సరిపోతుంది. మరి ఎక్కువ వేపాల్సిన పని లేదు. నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఓకేనా. నెక్స్ట్ మన టొమాటో కెచప్ ఉంటుంది కదా, సాస్ ఉంటుంది కదా, అది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ మిక్చర్, నేను కొంచెం ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ మిక్చర్ తీసుకొని అది కూడా ఇలా వేసేసుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం చిక్కదనం కావాలన్నమాట. సో అది కూడా వేసి కొంచెం అటు ఇటు కలిపేసిన తర్వాత తయారు చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, అవి వీటిలో వేసేసి మొత్తం అంతా నీట్గా కలిపేయండి. బాల్స్ ఇవన్నీ కూడా దాంతో, ఆ మిశ్రమంతో కోట్ అవ్వాలన్నమాట. సో అలా కోటింగ్ టెక్స్చర్ వచ్చిన తర్వాతన స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఉంటే కొత్తిమీర పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే, అంతే, రెడీ. ఉంటానండి.